ఈ విధంగా ఫోకల్ లెంత్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. దిస్ ఇస్ డే 5 ఫర్ లెర్నింగ్ కెమెరా టెక్నికల్ నాలెడ్జ్ ఫర్ బిగినర్స్. హౌ టు కంట్రోల్ ద డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అసలు డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని కంట్రోల్ చేయాలి అంటే 3 మేజర్ పారామీటర్స్ గురించి తెలియాలి. ఫస్ట్ వన్ అపర్చర్, సెకండ్ వన్ ఫోకల్ లెంత్ అండ్ లాస్ట్ వన్ ఫోకల్ డిస్టెన్స్. అపర్చర్ ఎఫెక్ట్స్ ఆన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అపర్చర్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుందో చూస్తే ఎఫ్ వాల్యూని లీస్ట్ నెంబర్ ఆఫ్ వాల్యూ అంటే ఎఫ్ 1.4, 1.8 అండ్ 2 వాల్యూస్ పెడితే షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వస్తుంది. అదే ఎఫ్ వాల్యూని హయ్యర్ నెంబర్ అంటే ఎఫ్ 8 ఆర్ అబోవ్ వాల్యూని పెడితే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. అండ్ సెకండ్ వన్ ఫోకల్ లెంత్ ఎఫెక్ట్స్ ఆన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. దీని గురించి తెలియాలంటే 2 డిఫరెంట్ ఫోకల్ లెంత్ ఉన్న 2 డిఫరెంట్ లెన్స్లు తీసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ 50mm అండ్ 28mm లెన్స్లు తీసుకుంటే సబ్జెక్ట్ కి సేమ్ డిస్టెన్స్ లో కెమెరాస్ ని ప్లేస్ చేసి సేమ్ అపర్చర్ ని యూజ్ చేస్తే 50mm లో తీసిన కెమెరాలో ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ బ్లర్ అయి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది వస్తుంది. అట్ ద టైం 28mm లో తీసిన కెమెరాలో సేమ్ డిస్టెన్స్ సేమ్ అపర్చర్ పెట్టినా సరే ఫోర్గ్రౌండ్ అండ్ బ్యాక్గ్రౌండ్ ఫోకస్ అయి డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. ఈ విధంగా ఫోకల్ లెంత్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ ని ఎఫెక్ట్ చేస్తుంది. ఫైనల్లీ ఫోకల్ డిస్టెన్స్ ఎఫెక్ట్స్ ఆన్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్. అంటే సబ్జెక్ట్ కెమెరాకి ఎంత డిస్టెన్స్ లో ఉంది అనేది ఫోకల్ డిస్టెన్స్. దీనిలో కెమెరాకి సబ్జెక్ట్ ఎంత దగ్గరగా వస్తే బ్యాక్గ్రౌండ్ అనేది అంత బ్లర్ అయి షాలో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. ఆర్ సబ్జెక్ట్ బ్యాక్గ్రౌండ్ దగ్గరగా వెళ్తే డీప్ డెప్త్ ఆఫ్ ఫీల్డ్ వస్తుంది. సో డెప్త్ ఆఫ్ ఫీల్డ్ అనేది సబ్జెక్ట్ టు కెమెరా డిస్టెన్స్ అండ్ సబ్జెక్ట్ టు బ్యాక్గ్రౌండ్ డిస్టెన్స్ పై డిపెండ్ అయి ఉంటుంది. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో విత్ కెమెరా మోడ్స్.